ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం స్త్రీలకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ రోజు ఆచరించే వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఐదవతనాన్ని, అష్టైశ్వర్యాలను కలుగచేస్తుందని నమ్ముతారు. ముత్తైదువులు శుక్రవారం తెల్లవారుజామున్నే లేచి శుచిగా స్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకుని కలశం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని స్త్రీలు నమ్ముతారు. ఇంతటి పరమ పవిత్రమైన శ్రావణ శుక్రవార వ్రత విధానం, కథ, పూజా విధానం తెలుగువన్ అందిస్తుంది మీకోసం. ఇప్పుడు తెలుగువన్ మీకోసం అందిస్తున్న వరలక్ష్మి వ్రత పూర్వ వృత్తాంతం. శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం చేసుకునే వ్రతాన్ని వరలక్ష్మి వ్రతమని అంటారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు. ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది. దానితో పార్వతీ పరమేశ్వరులిద్దరూ వాదులాడుకున్నారు. ఈ వాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు. ఇరువురు వాదనలు విన్న చిత్రనేమి పరమేశ్వరుడే గెలిచాడని చెప్పాడు. దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం ప్రాప్తించేటట్లు శపించింది. చిత్రనేమి పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని అడిగాడు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పూర్ణిమ నాటి శుక్రవారం చేసినట్టయితే నీ రోగం పోతుందని పార్వతీదేవి శాప విమోచనం తెలియజేసింది. చిత్రనేమి ఆ విధంగా శుక్రవారం వ్రతాన్ని ఆచరించి మేలు పొందాడు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఆచరించగా కుమారస్వామి జన్మించాడు. నందుడు, విక్రమార్కుడు ఈ వ్రతాన్ని చేసి రాజ్యాలు పొందారని చెప్తారు. ఇది స్థూలంగా వరలక్ష్మి వ్రతం పూర్వ చరిత్ర. ఓం శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికణామునిమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆబ్జెక్ట్1 తెలుగు1.com వారు మన భారతీయులు, ప్రవాస భారతీయుల కోసం శ్రావణ మాసంలో సౌభాగ్యవతులందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎలా సునాయాసంగా చేసుకోవాలి, వాళ్ళందరికీ సునాయాసంగా ఈ వ్రతం జరగాలనే మంచి సంకల్పంతో వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నేను చేయబోయేటువంటి క్రియను కూడా చూస్తూ ఆ మంత్రాన్ని వింటూ ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని సునాయాసంగా మీరు వ్రతం చేసుకోవచ్చు. అలా మీరందరూ సునాయాసంగా తరించాలనేటువంటి సంకల్పంతో తెలుగు1.com వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ శ్రద్ధగా ఇక్కడ చేసేటువంటి మంత్రాన్ని, చేసేటువంటి విధానాన్ని, ఆ క్రియని కూడా చూసి సునాయాసంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, తమలపాకులు, అరటిపండ్లు, వక్కలు, కొబ్బరికాయలు, పువ్వులు, 5 రకముల ఫలములు, కుడుములు, చక్కెర పొంగలి, పులిహోర మొదలైనటువంటి పదార్థాలతోటి, అలాగే ఈ యొక్క తోరణం కావాలి కాబట్టి 9 సూత్రముల చేత ముడివేయబడి ఈ తోరణాన్ని కూడా రెడీ చేసుకుని ఇక్కడ ముందుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బంగారపు ప్రతిమను రూపును కూడా మనం ఇక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా అమ్మవారి చిత్రపటాన్ని లోపల అలంకరింపచేసి బియ్యాన్ని పోసి నూతన వస్త్రాన్ని పరిచి ఈ యొక్క ఏర్పాట్లు చేసుకుని ముందుగా దీపారాధన చెయ్యాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఆ దీపారాధనకు బొట్టు పెట్టాలి. అలాగే నమస్కారం చెయ్యాలి ఆ దీపానికి ముందుగా. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దేవం త్రైలోక్యం తిమిరాపహం భక్ష్యాద్దీపం ప్రయస్యామి దేవాయ పరమాత్మనే
రాహిమాన్నరగాద్ఘోర దివ్యర్జ్యోతి నమోస్తుతే. ఆ దీపం దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపందరి వరలక్ష్మీదేవి నమః సాక్షాత్ దీపందరిశయామి. పసుపు గణపతిని తయారు చేసి ఈ హరిద్ర గణపతిని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆచమనం చేయాలి. అస్తం ప్రక్షాళ్య ముందుగా చేయి కడుక్కోండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. పునరస్తం ప్రక్షాళ్య అలా చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ చేయి కడుక్కోవాలి. పునరస్తం ప్రక్షాళ్య 2 అక్షతలు తీసుకుని వాసం చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కుపట్టు ప్రాణాయామం చెయ్యండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్వరో. వదిలేసిన మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త దుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే స్వావనై ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవక్తమానస్య అద్యు బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భారతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే శ్రీవేంకటాచల ఉత్తరప్రదేశే కృష్ణా గోదావరీవర మధ్యరదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీనందననామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం సుపతితౌ శ్రీమాన్ గోత్రోద్భవస్య. ఇప్పుడు మీ గోత్రము పేరు చెప్పుకోవాలండి. ఆవాల గోత్రోద్భవస్య రవిశంకరనామధేయస్య ధర్మపత్రి సమేతస్య హిమబిందునామదేవస్య సౌభాగ్యవస్య సగుడంబస్య సపుత్రిక సపరివార్య సూర్యాభివృత్యర్థం మార్కండేశ గోత్రోద్భవస్య మల్లిక్కునామధేయస్య ధర్మపత్రి సమేతస్య సగుడంబస్య సపుత్రిక సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మనోసంకల్పసిత్యర్థం మమ అనుకోండి. యజమానస్య ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం సకల గండ దోష పరిహారార్థం యజమానస్య యో దోష తద్దోష నివృత్యర్థం యజమానస్య ఇష్టకామ్యార్థబలసిత్యర్థం నిత్య సౌభాగ్యసిత్యర్థం వర్షే వర్షే మహాలక్ష్మీ ప్రయుక్త ముద్దీస్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం షోడశోపచార పూజాంచకరిష్యే. మధ్యవేలతో నీళ్లను తాకండి. వరలక్ష్మీ దేవత పూజ అంచకరిష్యే నిర్విఘ్నేన మహాగణాధిపతి పూజ అంచకరిష్యే. ఈ వరలక్ష్మీ వ్రతం అంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగాలి కాబట్టి దీని విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధన చెయ్యాలి. ఒక పుష్పము 2 అక్షతలో పట్టుకుని విఘ్నేశ్వర పూజ చేయండి. నమస్కారం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితః. నమస్తస్మై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీపదే ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. సుముఖస్య కదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః. వక్రతుండస్సోర్పకర్ణో హేరంభస్కంధపూర్వజ షోడశైతాని నామాని యప్పటే చునియాదపే. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తతః సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. మీరు పట్టుకున్న పుష్పాలు అక్షతలు గణపతి దగ్గర వేయండి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయం ఆసనం సమర్పయామి. రత్నక సింహాసనం సమర్పయామి. స్వామివారికి సింహాసనార్థం
అక్షతలు వేయండి. సింహాసనాత్ హరిద్రాక్షం సమర్పయామి. పాదయో స్వామివారు పాదాల కడగండి. ఉద్ధరణతో ఇలా నీళ్లు చూపించి వేరే పాత్రలో విడిచిపెడుతూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి. అస్తయో చేతులు కడుక్కోవడం అన్నమాట. అర్ఘ్యం సమర్పయామి. ముఖే ముఖం కడగడం అన్నమాట మంత్రపూర్వకంగా. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి స్వామివారికి స్నానం చేయిస్తున్నారన్నమాట. ఆకుతో నీళ్ళ చొక్కలు జల్లండి. ఆపో ఇష్టామ యోపువస్థానవోర్చేతు ధాతున మహేరణాయ సక్షసే యోపస్యపదమోరద తస్య భాజయదేహన ఉసితేరవ మాతరహం తస్మా అరంగమావభోమి సక్షయ యజన్వద ఆపో జనయదా జన. ఈ పంచామృతాలు కూడా జల్లండి. ఆప్యాయ స్వసమేదుతే విశ్వతస్రమ వృష్ణయం బబాబాజస్వ సంగదే అద పంచామృత స్నాపయామి. శుద్ధోదక స్నాపయామి. మళ్ళీ శుద్ధోదకాన్ని జల్లండి. ఆపో ఇష్టామ యోపువస్థానవోర్చేతు ధాతున మహేరణాయ సక్షసే యోపస్యపదమోరద మూరతస్య భాజయదేహన ఉసితేరవ మాతరహం తస్మా అరంగమావభోమి సక్షయ యజన్వద ఆపో జనయదా జన. స్నాపయామి. స్నానం సమర్పయామి. స్నానాంతరశుద్ధాచమనీయం సమర్పయామి. అభివస్త్రాసవసనాంజరుషాభిదేనో సుదిగా పూజమాన అభిచంద్రావక్తవేణో హిరణ్యభ్యస్వారజనో దేవసోమ. దూదిని తీసుకుని ఇలా గంధంలో ఇలా కలిపి రౌండ్గా తయారు చేసుకుని దీనికి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఒక పుష్పం మీద ఈ వస్త్రయుగ్మాన్ని పెట్టి స్వామివారి సమర్పించాలండి. ఇవం వస్త్రాని వేవసావసాధేయువోరచ్చద్రావంతవసర్గ అపాతిరుతమంత్రుతానేన విస్వర్తేన మిత్రాపరుణాసజేతి మహాగణాధిపతి దేవతాభి వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం. అలాగే మళ్ళీ పత్తితోటి దూదిని తీసుకుని చక్కగా ఇలా నలిపి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట. దీన్ని మళ్ళీ మరి ఒక పుష్పం మీద పెట్టాలండి. ఓం యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్నయం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. దివ్యశ్రీచందనం స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. మజ్జివేలుతో జల్లాలండి. గంధద్వారాంధరాదురుష నిత్యపుష్టాంగరేషిణి ఈశ్వరేగం సర్వ భూతానాం తామిహోపఫ్వయే శ్రియం. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సర్వ ఆభరణార్థం మీ దగ్గర ఏమైనా ఆభరణాలు ఉంటే వేయండి. లేదంటే ఒక పుష్పం కూడా స్వామివారికి సమర్పించవచ్చు. దివ్యశ్రీ సువర్ణ ఆభరణం సమర్పయామి. ఆభరణార్థం పుష్పం ఆభరణాలు లేనటువంటి వాళ్ళు పుష్పం సమర్పించండి. సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకుంటూ చిన్న చిన్న పుష్పాలు అక్షతలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనుకోండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కంధపూర్వజాయ నమః. ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మొత్తం అన్నీ కూడా స్వామివారి దగ్గర వేసేసేయండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. దూర్వసి ధూపమాగ్రాపయామి. 2 అగరవత్తులు వెలిగించండి. వనస్పత్యర్భవేర్దివ్యై నానాగంధై ససంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుషతాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. చక్కగా స్వామివారికి ధూపం చూపించండి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్తు దీపం సమర్పయామి. దీపాలకి నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణతో ఒక నీళ్ళ చొక్క విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం స్వామివారికి ఇష్టమైన కుడుములు నివేదన చేయండి. ఒక అరటిపండు కుడుములు ఒక ఫలం అక్కడ పెట్టేసేయండి. దాని మీద ఆకుతో నీళ్ళ చొక్కల జల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యన్వర్తేన వృజ్ఞామ అమృతమస్తు. అవసరార్థం శ్రీ మహాగణాధిపతి దేవత మోదక నివేదయామి. కదలీఫల నివేదయామం. ప్రణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణ్యాయ స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఒక నీళ్ళ చొక్క విడిచిపెట్టండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 తమలపాకులు, అలాగే 2 వక్కలు, ఒక చిల్లర డబ్బు, 2 పళ్ళు కూడా తీసుకుని
స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. పోగై సవలయ సకర్పూరై నాగవల్లేదులైరథం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగుషదాం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం హిరణ్యపాత్రం. కర్పూరం తీసి వెలిగించండి. హిరణ్యపాత్రం మధోహ పూర్ణం దదాతి మధవ్యోసానేది ఏకదా బ్రహ్మణముపహరతి. ఇలా గంట వాయిస్తూ 3 సార్లు చూపించండి. ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇలా ఉద్ధరణతో నీళ్లు చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టి ఈ హారతిని స్వామికి అద్దండి. శ్రీ మహాగణాధిపతి దేవత ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. మీరందరూ కూడా కళ్ళకద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గోవింద గోవింద. ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సువర్ణ మంత్ర పుష్పాన్ని ఒక పుష్పము 2 అక్షతలు స్వామివారికి ఇవ్వండి. శ్రీ మహాగణాధిపతి వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. 2 అక్షతలు తీసుకుని ఎడమ చేతితోటి కుడి చేతిలోకి నీళ్లు పోసుకోండి. అనయాం జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాయ భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధి స్వామివారికి చూపించి వేరే పాత్రలో విడిచిపెట్టేసేయండి. షోడశోపచార పూజ్య భగవాన్ సర్వాత్మక. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఇప్పుడు స్వామివారికి పూజ చేసినటువంటి అక్షతలు ఇవన్నీ కూడా పూజా ప్రసాదం తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. సర్వం శ్రీ మహాగణాధిపతి సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురం సర్వగం మృతమే పాపం దూర్వా దుస్య ప్రణాశనే. సర్వం శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ హరిద్ర గణపతిని కదిలించాలన్నమాట అండి. గణపతిం యజ్ఞేన యజ్ఞమయజంతో దేవా స్థాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతు దేవా గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఇప్పుడు స్వామివారికి ఉద్వాసన చేశాం. అమ్మవారి పూజ ప్రారంభిస్తున్నాం. దాని ముందుగా కలశారాధన చేయాలండి. ఓం కలశ వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ బంగారపు చెంబు కానీ ఇత్తడిది కానీ తీసుకోవాలి. స్టీలు కానీ ఇనుము కానీ స్టీల్ వాడకూడదు. వెండి కానీ రాగి కానీ తీసుకోండి. ఓం ఆ కలశానికి బొట్లు పెట్టండి. అష్టలక్ష్మి చెంబు అయితే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం కాబట్టి అష్టలక్ష్ములు కూడా ఈ యొక్క ప్రతిమా రూపాలన్నీ దీని మీదే ఉంటాయి కాబట్టి చక్కగా గంధం బొట్టు పెట్టి ఈ విధంగా కలశను ఏర్పాటు చేసుకోవాలని ముందుగా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే. ఇందులో శుద్ధోదకం పోయండి, అన్ని నీళ్ళ చుక్కలు పోయండి, సకానికి పోసేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగుణాశత ఉక్షౌధ సాగరాం సర్వే సప్తద్వీపా వసుంధర ఉర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైసి సహితాం సర్వే కలశాంబు సమాశ్రిత. ఆ కలసై ఈ కలసం చెంబులో గంధము కలసే గంధ పుష్పాలు పుష్ప అక్షత అక్షతలండి. కలసే గంధ పుష్ప అక్షత హరిద్రం అంటే పసుపు కుంకుమ ఏదైనా గంగాజలం లాంటి శుద్ధోదక జలాలు కూడా అందులో వేయించిన గోమూత్రం కానీ కలసే గంధ పుష్ప అక్షత స్వర్ణదర్భ బంగారం ఉంటే బంగారం కూడా వేసుకోవచ్చు అన్నమాట అండి. స్వర్ణదర్భ కూర్చ సూత పల్లవానిన్యస్య సూత పల్లవాలనే మామిడి కొమ్మలు అందులో వేయాలన్నమాట. సూత పల్లవానిన్యస్య ఇది నమస్కారాయేతి మంత్ర. నమస్కారం చేయాలండి. నమస్కారాయేతి మంత్ర మీ కుడి చేయి దాని మీద పెట్టండి. పుణ్యాహం దీర్ఘమాయురస్తు శిరస్సు మీద పెట్టుకోండి. శివ ఆపశ్యంతు హృదయాన్ని గద్దుకోండి. అక్షతంచ అరిష్టించాస్తు అక్షతలు ముట్టుకోండి. అట్లా అరిష్టంచాత్ అరహరాభివృద్ధిరస్తు. అర్చత ప్రాచ్యత ప్రియమేదాసో అర్చందకార్చంద పుత్రగా ప్రప్రాచ్యత గంధద్వారాంధురాధురుషాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరేకం సర్వభూతానాందామిహోపయే శ్రియం ఆయినేతే పరాయనే దుర్వాహరోహంత పుష్పణీ అర్ధాస్య పుండరీకాల సముద్రస్సు గృహాయమే గంధాహ్వాన సుపన్యామ సుశ్రేమస్తు.
గంగై చైవ యమునే ఇలా 3 సార్లు చెప్పండి. గంగై చైవ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మి సన్నిధం గురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి జగౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత సర్వతీర్థ జలమావాహయామి. నమస్కారం చేసుకోండి. మళ్ళీ సర్వతీర్థ జలోభ్యో నమః. ఈ సర్వతీర్థాలని ఆవాహన చేసిన జలాన్ని పూజా ద్రవ్యాల మీద శుద్ధి చేయాలన్నమాట అండి. పూజా ద్రవ్యేన సంప్రోక్ష్య అపవిత్ర పవిత్రో వా సర్వాభస్తాంగతోపివ యస్మరే పుండరీకాక్షం సభాయాభ్యంతర శుచి దేవస్య ఆత్మానం అంటే అమ్మవారు మన వరలక్ష్మీదేవి మీద కూడా ఆ మందిరం మీద జల్లాలన్నమాట అండి. దేవస్య ఆత్మానం సంప్రోక్ష్య అలాగే మీ శిరస్సు మీద జలుగు. యజమానస్య ఆత్మానం సంప్రోక్ష్య పాపమానసు భజ్జన పవిత్రేణ విచర్షణి యత్పోత పునాహిమ పునంద విశ్వ ఆవయ జాతవేద పవిత్రవతో పవిత్రేణ పునాహిమ శుక్రే వదే విధీచదు అగ్రియ గర్భంధద్రే విరూపాస్థాన్ ఆపస్యగ్గు సోనాభవంతు. ఈ మామిడి కొమ్మలు ఇందులో పెట్టేసండి. పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని చక్కగా దానికి బొట్టు పెట్టి ఆ కలసం మీద ఉంచాలన్నమాట. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగుణాశత వక్షౌతు సాగరాం సర్వే సప్తద్వీపా వసుందర ఉర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైస సహితాం సర్వే కలసాంబు సమాశ్రిత. అమ్మవారికి ఇష్టమైనటువంటి జాకెట్ ముక్క దాని మీద వస్త్రాన్ని ఉంచాలి. ఎరుపు పసుపు రంగు కానీ ఇలాంటి కలర్ కానీ నలుపు కాకుండా ఎటువంటి కలర్ అయినా సరే జాకెట్ ముక్క చక్కగా మడత పెట్టి ఆ కలసం మీద ఉంచాలన్నమాట అండి. సునాయాసంగా మడత పెట్టాలంటే ఈ విధంగా మడత వేసి ఈ విధంగా మళ్ళీ దీన్ని తీసుకుని రావాలి. ఇట్లాగ మడత పెడుతూ వెళ్తూ ఉండాలన్నమాట. రాకపోయినట్లయితే ఎంతవరకు వస్తే అంతవరకు చూసి ఈ విధంగా లోపలికే మడత పెట్టాలన్నమాట అండి. దీని మీద కొబ్బరికాయ మీద పెట్టాలి. ఈ విధంగా కలస జాకెట్ను మడత పెట్టడం నేర్చుకోవచ్చును. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగుణాశత వక్షౌతు సాగరాం సర్వే సప్తద్వీపా వసుందర ఉర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ. చక్కగా బొట్టు పెట్టండి. గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమని అద్దాలండి. అలా కలసేన దివ్యశ్రీ అలంకరణార్థం పుష్పమాల్యాం సమర్పయామి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మాధ్యే మాతృగుణాశత వక్షౌతు సాగరాం సర్వే సప్తద్వీపా వసుందర ఉర్గ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైస సహితాం సర్వే కలసాంబు సమాశ్రిత. ఆ కలసం మీద చక్కగా పుష్పమాలను దివ్యాభరణాలను మీ దగ్గర ఏమైనా ఆభరణాలు ఉంటే 7 వారాల నగలైనా సరే చక్కగా వరలక్ష్మి వ్రతం రోజున అక్కడ పెట్టుకుని పూజ చేయించుకుని అవి బీరువాలో పెట్టుకుని ధరిస్తే చాలా మంచిది. కనుక అటువంటి ఆభరణాలు ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా ఇలా వేసుకుంటూ ఉండాలి. సర్వ ఆభరణం సమర్పయామి. ఈ కలశాన్ని తీసుకొని మంత్రపూర్వకంగా ఈ మండపంలో మధ్య భాగంలో ప్రతిష్ఠ చేయాలన్నమాట. అంతే ముందుగా అక్కడ అక్షతలు వేయాలండి. ఓం శ్రీమావాహయామి ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ దేవత వరలక్ష్మీ దేవత సాంగాం సాయుధాం సవాహనం సశక్తిం సపత్నే పుత్ర పరివార సమేతం శ్రీ మహాలక్ష్మీమావాహయామి వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీమావాహయామి ఓం తృతీయమావాహయామి ఓం ప్రౌక్షిణ్యమావాహయామి ఓం ప్రమోదారణ్యమావాహయామి ఓం హరిణ్యమావాహయామి ఓం క్షోణీమావాహయామి ఓం మహ్యమావాహయామి శ్రీ అష్టలక్ష్మీమావాహయామి మహాలక్ష్మీమావాహయామి శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. ఇన్ని మంత్రాలు మీరు చెప్పలేకపోయినా శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి అని చెప్పి అక్కడ చక్కగా ఇలా కలశాన్ని ఉంచాలండి. తర్వాత అమ్మవారికి ధ్యానాన్ని చేయ 2 పుష్పాలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుడింబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీర్లక్ష్మీచ్చ వరలక్ష్మీచ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశౌపాసమభేదముద్రాంకరైర్వహంతేం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంధ్రనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవే నారాయణి నమోస్తుతే శక్తిమిపతితా పునఃపునంతో యత్ర ధీరా మనసా వాజమక్రత అత్రాసగాయ సఖ్యా నిజానితే భద్రైష లక్ష్మీర్నిహితే దివాచి. అమ్మవారి చిత్రపటం దగ్గర కానీ కలస మీద కానీ వెయ్యాలండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. సువర్ణ ప్రతిమను అంటే బంగారపు రూపుని తీసుకోవాలి. ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళంతా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే సువర్ణ ప్రతిమను ఏదైనా తీసుకుని లేదా బంగారాన్ని కానీ అది లక్ష్మీదేవి ఉన్న ప్రతిమ తీసుకుంటే చాలా మంచిది. చక్కగా ఇలా తమలపాకులో పెట్టి పంచామృతములతో అభిషేకించాలనే ప్రతిమని అభిషేకం చేసి ఆప్యాయస్వసమేదుతే విశ్వతస్రమృష్ణయం భవావాదస్వ సంగతే. తర్వాత శుద్ధోదకంతో శన్నో దేవేరభిష్టయ ఆపో భవంతవేతయే శమ్యోరభిస్రవంతున. తర్వాత ఈ ప్రతిమకి చక్కగా గంధం పూసి కుంకుమ బొట్టు పెట్టి వరలక్ష్మీదేవిని అక్కడ ఈ ప్రతిమ రూపంలో అక్కడ ఆవాహన చేయాలని. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నా వరలక్ష్మీ ప్రచోదయాత్. సువర్ణ ప్రతిమ రూపేణ శ్రీ వరలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి. 9 దారపు పోగులు వేసండి. 9 సూత్రాల గడలు ఒక ఆకు పుష్పం అలా 9 కట్టుకుంటూ రావాలండి. ఈ కట్టుకు వచ్చిన ఈ యొక్క తోరాన్ని కూడా చక్కగా 5 తోరాలు పెట్టుకుంటే మంచిదండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీరు, మీ పిల్లలు, మీ కోడళ్ళు లేదా చుట్టుపక్కల సుమంగిలికి ఎవరికైనా తోరం కడితే ఇస్తే చాలా మంచిది అన్నమాట అండి. కానీ ఈ యొక్క తోరాన్ని కూడా అక్కడ పెట్టాలి. వరలక్ష్మీదేవతాభ్యో నమః దివ్యశ్రీ తోరం సమర్పయామి అక్కడ పెట్టుకోవాలండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వరలక్ష్మీదేవత ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. అమ్మవారి సింహాసనాన్ని సమర్పించాలి. దివ్యశ్రీ రత్నక సింహాసనార్థం హరిద్రాక్షతాం సమర్పయాం. నమస్కారం చేయండి. దివ్యశ్రీ వరలక్ష్మీదేవి పాదాలకు అడగండి. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు తీసుకోండి. హస్తయో అమ్మవారి చేతులు కడగండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే మళ్ళీ నీళ్ళ చుక్కలు తీసుకోండి. అమ్మవారి ముఖం వరకు కూడా ఉద్ధరణతో నీళ్లు చూపించి చక్కగా ఇందులో విడిచిపెట్టి ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నాపయామి. ఇప్పుడు చక్కగా కాసిన నీళ్ళ చుక్కలు అమ్మవారికి జల్లండి. ఆ కలస మీద, అమ్మవారి చిత్రపటం మీద, తోరాల మీద, అలాగే సువర్ణ ప్రతిమ మీద కూడా జల్లండి. ఆపో ఇష్టామయోపువస్థానభోర్జేదు దాదున మహేరణాయ చక్షసే యోపస్య పదమోరదస్య బాజేదేహన ఉసధేరవమాతర తస్మా అరంగమాపభోమి శక్షయాయ జన్వత ఆపో జనయదా జన. పంచామృతాలు తీసుకుని సువర్ణ ప్రతిమ మీద, కలసం మీద, తోరాల మీద, వరలక్ష్మీదేవి చిత్రపటం మీద కూడా జల్లాలి. ఓం పంచామృత స్నాపయామి ఆపో ఇష్టామయోపువస్థాన ఊర్జేదు దాదున మహేరణాయ చక్షసే యోపస్య పదమోరదస్య బాజేదేహన ఉసధేరవమాతర తస్మా అరంగమాపభోమి శక్షయ యజన్వద ఆపో జనయదా జన. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ పంచామృత స్నాపయామి. స్నానానంతరం మళ్ళీ ఆచమనీయం ఒక ఉద్ధరణ విడిచిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణుభక్షస్థలాలయే ఆవాహనం సమర్పయామి. సూర్యయుతం నిభాసస్తే సర్పరత్నాం విభూషితే సింహాసనం ఇదం దేవి గృహత్వం సమర్పయామి. వరలక్ష్మీ రత్న సింహాసనం సమర్పయామి. శుద్ధోదకంచ పాత్రంచ గంధ పుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహే త్వం హరివల్లభే అర్ఘ్యం సమర్పయామి. సువాసితాం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవాం పాద్యం గృహాన దేవీం త్వం సర్వదేవా నమో. వరలక్ష్మీదేవత పాద్యం సమర్పయామి అన్న మంత్రపూర్వకంగా కూడా చెప్పుకోవచ్చు. సువర్ణ కలసాన్వితం చందననాగార సంయుతం గృహాణమాచమణిం దేవీం మయా దత్తం శుభప్రదే. వరలక్ష్మీదేవత ఆచమనీయం సమర్పయామి. పయోదతే ఘృతోపేతం చక్కరాం చ మధు సంయుతం పంచామృతం స్నానమిదం గృహణామి కమలాలయే. పంచామృతములు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర కలిపినటువంటి అటువంటి పంచామృతాలు అమ్మవారికి చక్కగా సమర్పించాలన్నమాట అండి. తర్వాత
గంగాజలం చ మయాం నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం స్నానమిదం గృహాణ పరమేశ్వర్యం. ముందుగా గంగాజలాన్ని, తర్వాత పంచామృతాలని, తర్వాత శుద్ధోదక జలాన్ని కూడా అమ్మవారికి జల్లాలటండి. సురార్చిత అగ్రే యుగలేదులే వనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్వామి గృహిణీనాం సురపూజితే. అమ్మవారికి చక్కగా దూదితో తయారు చేయబడిన వస్త్రాన్ని తీసుకోవాలన్నమాట అండి. ఇవం వస్త్రాన్ని బేవసావస దేయివోరచ్చిద్రామంతవో వసర్గ అవాతిరుదమంత్రుదానేన విస్వర్తేన మిత్ర వరుణాసచేతి. ఇలా వస్త్రయుగ్మాన్ని తీసుకుని అమ్మవారు సమర్పించ. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూరకంకణాదేవి హరణోపురమేకల విభూషణస్య మాల్యాని గృహాణ ఋషిపూజితే. వరలక్ష్మీదేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. ఇలాంటి ఆభరణం చక్కగా అమ్మవారి సమర్పించాలన్నమాట అండి. వరలక్ష్మీదేవతాభ్యో నమః. దివ్యశ్రీ ఆభరణం సమర్పయామి. గాజులు, మీ ఇంట్లో ఉండే సువర్ణ ఆభరణాలన్నీ కూడా చక్కగా ఈ వరలక్ష్మీ వ్రతం రోజున పూజలో కనుక ఉంచుకున్నట్లయితే ఆడవాళ్ళకి చాలా మంచిది. అలా పూజ చేసినటువంటి ఆభరణాలు మళ్ళీ మీరు ధరిస్తే చాలా మంచిది అన్నమాట అండి. సువర్ణ ఆభరణం సమర్పయామి. తప్తహేమ కృతాదేవి మాంగళ్యమంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణాత్వం త్వం శుభప్రదం. శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః. మాంగళ్యం సమర్పయామి. కొంతమంది చక్కగా అమ్మవారికి మాంగళ్యాన్ని కూడా సమర్పిస్తారన్నమాట అండి. అటువంటి మాంగళ్యాన్ని అమ్మవారు సమర్పించవచ్చును. దివ్యశ్రీ మాంగళ్యం వరలక్ష్మీదేవి నమః. మాంగళ్యం సమర్పయామి. కర్పూరగారు కస్తూరి గోరోచనాది సంయుతం గంధం దాస్యామి తే దేవి శ్రీగురం శుభప్రదే. వరలక్ష్మీదేవతాభ్యో నమః. చక్కగా శ్రీగంధాన్ని జల్లండి అమ్మవారికి. దివ్యశ్రీ గంధం సమర్పయామి. గంధద్వారాం దురాదురుషాం నిత్యపుష్టాంగరేషిణి ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోప దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రకు కుంకుమాపేతేన్ స్వీగురం క్షీరపుత్రికే. వరలక్ష్మీ అక్షతలు సమర్పించ. వరలక్ష్మీదేవి నమః. అక్షతాం సమర్పయామి. మల్లికా జాజి కుసుమ చంపకై రకులావరపై శతపత్రే చ కల్హారే పూజయాం హరిప్రియే. మల్లి, జాజి, చంపకము, వకులము, గులాబీ ఈ పుష్పాలు అమ్మవారు సమర్పించవచ్చునండి. మల్లికా జాజు కుసుమచ్చైవ చంపకై రవలేరపి శతపత్రే చ కమలే పూజయిష్యామి హరిప్రియే. అమ్మవారి బిల్వపత్రాలు కూడా చాలా ఇష్టం అన్నమాట అండి. అనేక పుష్పాలు దివ్యశ్రీ అనేక పుష్పాం సమర్పయామి. ఇప్పుడు చక్కగా వరలక్ష్మీదేవికి అధాంగ పూజ చేయండి. పుష్పాలు కానీ అక్షతలు కానీ తీసుకొని చక్కగా ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ అధాంగ పూజ చేయండి. కలశం మీద మాత్రమే చేయాలండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అధాంగ పూజయామి. చెంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయే నమః జానినిం పూజయామి. ఓం పీతాంబరాయే నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసినే నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయే నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం కంభుఘంటాయ నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయే నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయే నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయే నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయే నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః సర్వాంగాని పూజయామి. ఇలా కలశం మీద అక్షతలు వేయండి. సర్వాంగాని పూజయామి. ఇప్పుడు చక్కగా తోరాలకి పూజ చేయండి. 9 సూత్రములతో తయారు చేయబడిన తోరాల మీద పసుపు, కుంకుమ, అక్షతలు వేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ వేయండి తోరాల మీద. ఓం కమలాయై నమః. ఓం ప్రథమ గంధిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గంధిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి. ఓం సర్వజనన్యై నమః చతుర్థ గంధిం పూజయామి. ఓం మహాలక్ష్మిన్యై నమః పంచమ గంధిం పూజయామి. ఓం క్షీరాబ్దుతనయే నమః షష్టమ గంధిం పూజయామి. ఓం విరూపాక్షాయే నమః సప్తమ గంధిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గంధిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గంధిం పూజయామి. నవగంధిం వరలక్ష్మీదేవతాభ్యో నమః నవమ గంధిం పూజయామి.
9 సూత్రముల తోరణానికి 9 సార్లు కూడా చక్కగా అమ్మవారు పూజ చేశారు కాబట్టి ఆ తోరం మీద ఒక పుష్పాన్ని ఉంచండి. నవసూత్ర దేవత వరలక్ష్మీ దేవత నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ఇప్పుడు చక్కగా వరలక్ష్మీదేవి యొక్క సువర్ణ ప్రతిమ మీద పసుపు కుంకుమతోటి పూజ చేయండి. ఓం శ్రీయై నమః అనుకోండి, లేదా ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అనుకుంటూ పసుపు 3 సార్లు వేసి కుంకుమ చేయండి. ఓం శ్రీయై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శర్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మిణ్యే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్షిణ్యే నమః, ఓం క్రోధసంభవాయే నమః, ఓం అనుగ్రహపతయే నమః, ఓం బుద్ధయే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనదయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షిణ్యై నమః, ఓం పద్మసుందరయే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖయే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖే నమః, ఓం ప్రభవే నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం వీరపుష్కర నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరధరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బలవలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుందరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకరయే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణసౌమ్యై నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశగతానందాయ నమః, ఓం వరలక్ష్మిణ్యై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయే నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షిణ్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యదంశిన్యై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నే నమః, ఓం భువనేశ్వరిణ్యై నమః. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దేవత అష్టలక్ష్మీ దేవత సహిత శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. వరలక్ష్మీదేవత నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ధూర్వసి ధూపమాగ్రాపయామి. 2 అగరబత్తులు కానీ సాంబ్రాయణ కానీ వేయండి. ఓం వనస్పత్యర్భవేర్దివ్యై నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుష్యద ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. దీపానికి నమస్కారం చేయండి. వరలక్ష్మీదేవిని సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక నీళ్ళ తొక్క విడిచిపెట్టేసేయండి. ధూపదీపాంత శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఒక కొబ్బరికాయ తీసుకొని చక్కగా నమస్కారం చేసి ఆ వరలక్ష్మీదేవి ఒక కొబ్బరికాయ నివేదన చేయాలి. ఫలాలు కూడా. వరలక్ష్మీదేవి నమః. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలాలను అక్కడ పెట్టి అలాగే పంచామృతాలు కూడా నివేదన చేయాలి అమ్మవారికి. ఓం భోర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిశింజయామి. అమృతమస్తు. యథాశక్తి అవసరార్థం చేత్తో అలా చూపించండి. యథా వరలక్ష్మీదేవి నమః. నారికేర
కదళీ ఫల సహిత ఖర్జూర ఫల సహిత అనేక ఫల సహిత పంచామృత నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యాయ స్వాహ. మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఒక నీళ్ళ చొక్క విడిచిపెట్టేసేయండి. మధ్య ఉదక శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 తమలపాకులు, వక్కలు, చిల్లర పైసా తీసుకుని ఇక్కడ పెట్టండి. వరలక్ష్మీదేవి నమః తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం. కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వండి. కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం హిరణ్యపాత్రం మదోహపూర్ణం దదాదే మధవ్యోగానేతి ఏకదా బ్రహ్మణముపహరతే ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతే. వరలక్ష్మీదేవ్యై నమః ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. గోవింద గోవింద. కళ్ళకద్దుకోండమ్మాయి. వరలక్ష్మీదేవి నమః ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వరలక్ష్మీదేవి సువర్ణ వేదో సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శక్తోపచార భక్తోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి పూజా కార్యక్రమం అయింది. కొంతమంది సాంప్రదాయం ఏమిటంటే పూజ అయిన తర్వాత తోరాన్ని కట్టుకోవాలనుకుంటారు. యథార్థంగా చెప్పాలంటే పూజ పూర్తయిన తర్వాతే ఆ తోరాన్ని ధరించాలి మనం. అందుచేత అమ్మవారి పూజ పూర్తి చేసే కథ చెబుతూ తర్వాత షోడశోపచార పూజా కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు కథను శ్రద్ధగా 2 అక్షతల కుడి చేతిలో పట్టుకుని కథను శ్రద్ధగా వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏ నీలోచన పల్లవపాణి అలినీవేన పద్మజరాణి వీణా పుస్తకపాణి వాణి నా జిహ్వయందవసయంపగదే. పూర్వకాలంలో సూత పౌరాణికుండు శౌనకాది మహర్షులను చూచి ఇట్లని, ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యములో కలుగునట్టి ఈ యొక్క వ్రతరాజ్యమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దాని చెప్పేద వినుడు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిమయ ఖచితంబకు సింహాసనమునందు పరమశివుడు కూర్చుండయుండ ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చినా సర్వ సౌభాగ్యములు పుత్రాభివృద్ధులు కలిగి సుఖంబుగా నుందురు. అట్టి వ్రతము నాకు ఆనదీయవలయను. ఓ పరమేశ్వర, లోకంలో ఉండే స్త్రీలంతా కూడా వాళ్ళ సౌభాగ్యాన్ని పొందడం కోసం, సంతానాన్ని పొందడం కోసం, సకలైశ్వర్యాల్ని పొందడం కోసం ఏదైనా వ్రతం ఉందా? అటువంటి వ్రతం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుని వేడుకుందండి. స్త్రీలకు పుత్రాభివృద్ధి ఓ పార్వతి, స్త్రీలకు పుత్రాభివృద్ధి సంపత్తులు కలుగజేసడి వరలక్ష్మీ వ్రతం మనకు వ్రతంబు గలదు. ఆ వ్రతంబును సవిస్తరముగా చెప్పేద వినుడు. ఈ వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేయవలేను. మన వాళ్ళకు తెలియక శ్రావణ మాసంలో ముందుగా వచ్చే శుక్రవారం మొదటి శుక్రవారం చేసేస్తారు. అలా కాదు, పౌర్ణానికి ముందుగా వచ్చేటువంటి 2వ శుక్రవారంలో చేయాలన్నమాట అండి. వ్రతమును చేయవలయను అని ననను. అంత పార్వతీదేవి ఇట్లని, ఓ లోకారాధ్య, నీవు ఆనతిచ్చినట్లుగా వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలయను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయను? పూర్వం ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది? వినినల్లా వివరంబగా దీన్ని వచయింపమని ప్రార్థించను. ఓ పరమేశ్వర, పూర్వకాలం ఎవరు ఆచరించారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఎందుకు చెయ్యాలి? చేస్తే ఏం ఫలితం కలుగుతుంది అని పూర్తిగా మీ ఆడవాళ్ళందరి తరపున పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుందన్నమాట అండి. కనుక అంత పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతంబ సవిస్తరముగా చెప్పేది వినుము. పూర్వము మగధ దేశమున కుండినపురమున ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారపు ప్రాకారములతోడను బంగారపు గోడల గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమదైన ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామని పెనిమిటి దేవునితో సమానముగా తలచి ప్రతి దేవుని ఉదయమునే మేల్గాంచి
మన వాళ్ళకి పెనిమిటి అంటే కూడా చాలామందికి తెలియదు. పెనిమిటి అంటే భర్త మాట అండి. భర్తను దేవుడిగా తలుచుకుందిట. ఈవేళ భర్తను అందరూ కూడా అవమానకరంగా చూస్తూ ఉన్నారు. అలా కాకుండా భర్తను గౌరవిస్తూ ఉండాలి. ఆవిడ పూజించింది, మన వాళ్ళు దంచుతున్నారు పట్టుకుని. కనుక పెనిమిటిని దేవుడితో సమానముగా తలచి ప్రతిదినమును ఉదయమునే మేల్గాంచి స్నానంపు చేసి పుష్పముల చేత పెనిమిటికి పూజ చేసుకుని, భర్తకు చేసుకోవడమే కాదండి, అత్తమాంబలకు అనేక విధంబలను ఉపచారములు చేసుకుని, ఆ అత్తమామ కూడా కోడలంటే కూతురు అనే భావంతో ఉండాలన్నమాట అండి. అలా ఉండేట అత్తమామలకి గౌరవించాలనే కోడలు కూడా దొరుకుతుందన్నమాట అండి. కనుక గయ్యాలి గాక మితముగాను ప్రియముగాను భాషించుచు ఉండెను. ఇట్లుండ ఆ మహాప్రతివత యందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగెను. ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ అందు అనుగ్రహము కలిగి నేను ప్రత్యక్షంబైతిని. శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులిచ్చేదను బచించను. నేను ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు లక్ష్మీదేవిని, వరలక్ష్మీదేవిని. నేను నీ అనుగ్రహాన్ని కోరాను. నీ భక్తి ప్రపత్తులకు మెచ్చి నీకు స్వప్నంలో కనిపిస్తూ ఉన్నాను. కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందుగా వచ్చాడు శుక్రవారం ఏదైతే ఉందో ఆ రెండో శుక్రవారం రోజు నన్ను ఆరాధించు, నీవు కోరిన వరాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పిందిటండి. అంత చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్ష నమస్కారములు చేసి ఈ విధంగా స్తుతించిందిటండి. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగన్గంధ్వే విష్ణు వక్షస్థలాలయే. మూడు లోకాల్లో ఉండే జనాల చేత, ప్రజల చేత, భక్తుల చేత, దేవతల చేత, అందరి చేత ఆరాధింపబడేటువంటిది, సర్వలోకాలకి తల్లి అయినటువంటి పుణ్యమూర్తి అయినటువంటి నిరంతరము కూడా విష్ణువు యొక్క వక్షస్థలం నివసించి ఉండే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని చెప్పి స్తుతించిందండి. అనేక విధములుగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగినే జనుడు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులు కూడా కాగలరు. నేను జన్మాంతరంబు చేసిన పుణ్య విశేషంబు వల్ల మీ పాదదర్శనం నాకు కలిగినని చెప్పాను. అంత మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతీదేవికి అనేక వరంబులిచ్చి అంతర్ధానము నొందెను. చారుమతీదేవి తక్షణం నిదుర మేల్గాంచి ఇంటికి 4 ప్రక్కలా చూచుకొని, ఓహో వరలక్ష్మీదేవిని గానక ఓహో మనమ కలగంటిమా అని చెప్పారు. ఆవిడ నిజమే అనుకుంటోంది చారుమతీదేవి. తర్వాత అనుకుంది, ఓహో ఇదంతా కళ, వరలక్ష్మీదేవి కల్లో నాకు వచ్చిందా అని చెప్పి చాలా ఆనందపడిందండి. వరలక్ష్మీదేవిని గానక ఓహో మనమ కలగంటిమా అని యా స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారికి మొదలైన వారితో చెప్పిందండి. భర్తకి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ చెప్పింది. ఈ విధంగా నాకు కల వచ్చింది, ఏం చేయాలి అని చెప్పి అడిగిందండి. వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతంబు ఆవశ్యకంబుగా తప్పకుండా ఆచరించవలనని చెప్పిరి. పిమ్మడ చారుమతి ఆ స్వప్నమున విన్న మిగిలిన స్త్రీలను శ్రావణ మాసంబు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచూ ఉండిరి. ఇట్లుండగా వారి భాగ్యోదయంబు వల్ల శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమునే మేల్గాంచి స్నానంపు చేసి చిత్రవస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమయందు గోమయము చేత అలికి మండపం ఏర్పరచి అందు ఆసనంబు వేసి దాని మీద కొత్త బియ్యమును పోసి మర్రి చిగుళ్ళు అలాగే పంచపల్వంబుల చేత కూడా కలశాన్ని ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగుల భక్తియుక్తులై సాయంకాలం అమ్మవారిని స్తుతించారటండి. ఉదయం పూజ చేసేసాం కదా అని చెప్పి అనుకోకుండా సాయంకాలం కూడా దీపారాధన చేసి చక్కగా అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలని వాళ్ళు చేసి అమ్మవారిని స్తుతించారని. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఆవిడ పద్మాన్ని ఆసనంగా చేసుకుని పద్మం మీద కూర్చుంటుంది. మరి యొక్క పద్మాన్ని చేతలో ధరిస్తుంది. అమ్మవారు కళ్ళు పద్మాలు, అమ్మవారి శిరస్సు పద్మం, అమ్మవారి స్వరూపమే పద్మం. ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారు ఉద్భవించిందే పద్మంలోంచి. కనుక ఆవిడ పద్మ, పద్మాక్షి, పద్మ సంభవ అనే పేర్లు కలిగాయండి. కనుక
చక్కగా అమ్మవారిని ఓ పద్మాసని పద్మకరి సర్వలోకైక పూజితే, సర్వలోకాల చేత కూడా పూజింపబడేటువంటి దానవమ్మ నీవు, నారాయణ ప్రియేదేవి, నారాయణుడు చాలా ప్రియమైనటువంటి దానవు, అటువంటి ఓ వరలక్ష్మీదేవి నీకు నమస్కారం అని చెప్పి సాయంకాలం చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ యొక్క శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచారాల చేత పూజ చేసి 9 సూత్రములు గల తోరణాన్ని దక్షిణ హస్తం, మనం తూర్పుగా నుంచుంటే కుడి చేయి దక్షిణానికి కనపడదు కనుక దక్షిణహస్తానికి కట్టుకోవాలి ఆడవాళ్ళు. దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధములైన భక్ష్య భోజ్యాదుల చేత నివేదన చేసి ఇట్లొక ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీల కాళ్ళయందు గళ్ళు గళ్ళు మనకు శబ్దము కలిగను. అంత కాళ్ళను చూచుకొనగా గజ్జలు మొదలైన ఆభరణములు గని ఉండిరి. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షంబు వల్ల కలిగినని పరమానందము నొందిరి. మరి ఒక ప్రదక్షిణము చేయగానే హస్తముల యందు దగద్దగాయమానముగా మెరయుచుండ నవరత్నములు ఖచ్చితములైన కంకణములు మొదలైన సువర్ణ ఆభరణములు గనిరి. ఇక చెప్పనేల 3వ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ కూడా సర్వ స్వర్ణ భూషణాంకృతులయ్యిరి. చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా గృహంబులెల్లా స్వర్ణమయంబులైన రథ గజ తురగాది వాహనములతోడ నిండి ఉండెను. అంత నా స్త్రీలు దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలమునకు వచ్చి నిలబడి ఉండిరి. పెదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా తమ కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతల చేత పూజించి 12 కుడుంబులు వాయిదానం ఇచ్చి దక్షిణ తాంబూలము నొసంగి ఆ బ్రాహ్మణోత్తరునిచే ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నమస్కారము చేసి వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్ష్య భోజ్యాదులు బంధువుల తోటలో స్నేహితుల తోటలో చక్కగా భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్నటువంటి గుర్రములు ఏనుగులు మొదలైన వాహనముల చేత తమ ఇండ్లకు పోవుతూ ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవే తనంతట తానే స్వప్నంలో ప్రత్యక్షంబాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని మిక్కిలి చారుమతీదేవిని పొగడుతూ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలతోటి నిత్య సుమంగళిగా సౌభాగ్యాలతోటి వాళ్ళ అభివృద్ధి చెందుతూ ఉన్నారని గూడుకుని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి ఉత్తమమైన ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లా నర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంబుగా నుందురు. అంతేకాదండి, ఈ కథ వినువారులకు చదువువారులకు కూడా వరలక్ష్మీ ప్రసాదము వల్ల సకల కార్యములు కూడా సిద్ధించును. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభం నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఇంత పవిత్రమైన వ్రతాన్ని మీరు ఆచరించడం వల్ల మంచి సుమంగళిగా ఉంటాం, మీ భర్త క్షేమంగా ఉంటాం, మీ పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా మంచి అభివృద్ధిగా ఉండడం, విద్యలో అది కూడా నిత్య సౌభాగ్యము నిత్య సుమంగళీయత్వము కలిగి సుఖ సౌఖ్య భోగభాగ్యాల్లో అనుభవించగలుగుతారు. అందుకే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని తెలుగు1.com వారు భారతీయులే కాకుండా ప్రవాస భారతీయులందరూ కూడా స్త్రీమణులందరూ కూడా ఆ సౌభాగ్యవతులందరూ కూడా తరించాలనే మంచి సంకల్పంతో ఈ వ్రతాన్ని ఈ విధంగా చేసుకోవాలి. నిజంగా ఆడవాళ్ళ చేత చేయించాలి, కానీ మీరు ఎలా చేయాలో చెప్పడం కోసం చూపించడం కోసం ఈ విధంగా చేయడం జరుగుతోంది. కనుక ఈ కథాక్షతలను మీరు అమ్మవారి దగ్గర సగం వేసి మీ శిరస్సు మీద ఈ కథాక్ష శిరస్సు మీద వేసుకోండి. వరలక్ష్మీ దేవత కథాప్రసాదం శిరసా గృహ్ణామి, వరలక్ష్మీ దేవత కథాప్రసాదం శిరసా గృహ్ణామి, షోడశోపచార పూజ అంచకరిష్యే. నీళ్లు ముట్టుకోవాలని జాయామి ధ్యానం సమర్పయామి. వరలక్ష్మీ దేవత పాదయో పాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః, చపలాయే నమః, చంచలాయే నమః, పద్మాయే నమః, మహాలక్ష్మిన్యే నమః, శుద్ధలక్ష్మిన్యే నమః, క్రియాలక్ష్మిన్యే నమః, మోక్షలక్ష్మిన్యే నమః, సంతానలక్ష్మిన్యే నమః, వీరలక్ష్మిన్యే నమః, ధాన్యలక్ష్మిన్యే నమః, విజయలక్ష్మిన్యే నమః, ధనలక్ష్మిన్యే నమః. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. దూర్వసి ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవేర్దివ్యై
నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుషితాం. అగరవతులు వెలిగించి చక్కగా ధూపాన్ని చూపించాలండి. చక్కగా దీపాన్ని నమస్కారం చేయండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మళ్ళీ కొబ్బరికాయ కొట్టండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమపప్పయే శ్రీర్మాం దేవీం జుషతాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి కుడుములు, అలాగే చిత్రాన్నము, క్షీరాన్నము మొదలైన పదార్థాలన్నీ నివేదన చేయాలండి. ఓం భోర్భవస్తవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యన్వర్తేన ప్రతిజ్ఞామి. వరలక్ష్మీదేవతాభ్యో నమః. నారికేర కదలీ ఫలసహిత మోదక సహిత క్షీరాన్న సహిత చిత్రాన్న సహిత అనేక ఫల సహిత భక్ష్య భోజ్య చేహ్య లేహ్య పదార్థ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణ్యాయ స్వాహ. ఒక నీళ్ళ చొక్క విడిచిపెట్టేసేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా 2 తమలపాకులు, 2 అరటిపండ్లు, 2 వక్కలు, ఒక చిల్లర డబ్బు తీసుకుని చక్కగా ఇందులో పెట్టి అమ్మవారి తాంబూలాన్ని సమర్పించాలండి. పోగై సవలై సకర్పూరై నాగవల్లేదులైరుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగుష్యతాం. వరలక్ష్మీదేవి నమః. తాంబూలం సమర్పయామి. చక్కగా లేచి నుంచుని హారతి ఇవ్వాలి అమ్మవారికి. ఓం సంభ్రాజించ విరాజించ అభిశ్రేర్వ్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసగం సృజామసే కందద శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యద శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రియత్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వరలక్ష్మీదేవి నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయ. కళ్ళకద్దుకోండి. గోవింద గోవింద. వరలక్ష్మీదేవి నమః. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం. వరలక్ష్మీదేవత వేదోక్త సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి. అస్య యజమానస్య ఆవాలగోత్రోద్భవస్య రవిశంకరనామధేయస్య ధర్మపత్రి సమేతస్య హిమబిందునామదేవస్య సౌభాగ్యవస్య సగుడంబస్య సపుత్రకస్య సపుత్రికస్య సపరివారస్య క్షేమస్థైర్యధైర్య వీరి విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం. మళ్ళీ మీ గోత్రం పేరు ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట అండి. యజమానస్య సకుటుంబాన క్షేమస్థైర్యధైర్య వీరి విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృత్యర్థం సకలైశ్వర్యాభివృత్యర్థం నిత్య సౌభాగ్యసిత్యర్థం. అష్టలక్ష్మీదేవత మహాలక్ష్మీదేవత వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. 2 అక్షతలు పట్టుకుని 3 సార్లు ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంధ్రకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. వరలక్ష్మీదేవతాభ్యో నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. భక్తిగా అమ్మవారికి నమస్కారం చేయండి. ఓం ఇంద్రుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా క్షీర సముద్ర మథన సమయంలో ఆవిడ ప్రత్యక్షం కాకపోతుంటే ఆ అమ్మవారిని ప్రత్యక్షం కావడం కోసం వాళ్ళు భక్తిగా స్తుతించారు ఈ మంత్రం వల్ల. ఓం శక్తమివ తిత పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రాసకాయ సఖ్యా నిజానితే భద్రైష లక్ష్మీర్నిహితే దివాచి. వరలక్ష్మీదేవతాభ్యో నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం సమర్పయామి. వాయిద్యం ఘోషయామి. శత్రోపచార భక్తోపచార సమస్త చామరోపచార సమస్త రాజోపచారం సమర్పయామి. ఓం
కాసిన నీళ్ళ చొక్కాలు తీసుకుని అమ్మవారు చూపించండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయాం జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాది భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పంచామృతాల్లో పోసేసేయండి. వరలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణురత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లక్ష్మీదేవుని ఒక్కదాన్నే ఆరాధన చేయకూడదు. ఆయన పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ కూడా తలుచుకున్నట్లయితే ఆవిడ చాలా ఆనందం కలుగుతుందట. స్వామితో కూడుకున్న లక్ష్మీదేవిని ఆరాధన చేస్తేనే ఐశ్వర్యప్రదమవుతుంది, ఆ పూజ పూర్తవుతుంది. పార్వతీదేవిని ఆరాధించిన పరమేశ్వరుని కలిపి ఆరాధన చేస్తూ ఉండాలి. లక్ష్మీదేవిని ఆరాధన చేసి విష్ణుమూర్తిని కలిపి ఆరాధన చేస్తూ ఉండాలి. కనుక నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుభద్ర తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. షోడశోపచార పూజాం సమర్పయామి. 2 అక్షతలు తీసుకోండి, ఉద్ధరణతో నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపించి విడిచిపెట్టేసేయండి. అనయాం జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజయాత్ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపేణ అష్టలక్ష్మీ దేవతా స్వరూపేణ శ్రీ వరలక్ష్మీ దేవత సుప్రీత వేరే పాత్రలో విడిచిపెట్టేసేయండి. సుప్రీత సుప్రసన్న వరదా భవతు. చక్కగా పూజ చేసిన కుంకుమని ఈ విధంగా బొట్టు పెట్టుకొని ఆ తోరణాన్ని మీ భర్త చేత కానీ లేదా ఏదైనా సుమంగిలి చేత కానీ మీ ఇంటికి వచ్చిన బంధువులు కానీ పెళ్ళైనటువంటి స్త్రీలు మీ స్నేహితురాలు కానీ ఎవరి చేత మీ పతి చేత కానీ ఆ తోరణాన్ని కట్టించుకొని వాళ్ళ చేత మీ పతిగారి చేత ఆశీర్వచనం చేయించుకోవాలన్నమాట అండి. ఈ తోరం కట్టుకునేటువంటి సమయంలో తోరబంధన మంత్రం అని చెప్పుకుంటుంది. కనుక ఆ మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఆ యొక్క తోరాన్ని ఇప్పుడు దక్షిణ హస్తానికి కట్టుకోవాలన్నమాట. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహమే రమే. బధ్నామి దక్షిణే హస్తం అంటే నేను దక్షిణ హస్తానికి తోరాలను కట్టుకుంటున్నాను. 9 సూత్రాలు కడిగి 9 ముడులు కడిగినటువంటి తోరాన్ని దక్షిణ హస్తాన్ని కట్టుకుంటున్నాను కాబట్టి శుభప్రదం, నాకు శుభప్రదం కావాలి. పుత్ర పౌత్రాభివృద్ధించ, పెళ్ళైతే సరిపోదు కదండి, సంతానం కలిగితేనే స్త్రీకి స్త్రీత్వం కలిగినట్టు మాట. కనుక నాకు పుత్రులు పుత్రికలు కలగాలని కోరుకోవడం. పుత్ర పౌత్రాభివృద్ధించ, అవి కలిగితేనే కాదు సౌభాగ్యం దేహమే రమే, నిరంతరం కూడా సౌభాగ్యం కల రమే అంటే లక్ష్మీదేవిలా నాకు నిరంతరం కూడా దీర్ఘ సుమంగిలిలానే ఉండాలి అని ఆ మంత్రార్థం అన్నమాట. ఆ మంత్రార్థంతో చక్కగా కుడి చేతికి మీ భర్త గారి చేత కట్టించుకుంటే చాలా మంచిది. కట్టించుకొని ఆయన పాదాలు నమస్కారం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు అత్తమామల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని ఆ తర్వాత వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. కాబట్టి వేదోక్తమైనటువంటి ఆశీర్వచనాన్ని మీ అందరికీ చేయడం జరుగుతోందండి. ఓం శ్రీ వెంకటదేవదైవతన్నమః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస భరబంధనః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనమః. పద్మాక్షే భాగ్యలక్ష్మీ ధనకరకమలే సర్వదా ధాన్యలక్ష్మీ స్తోత్రం జపే వీరలక్ష్మీ హృదయ సరసుజే భూతకారుణ్యలక్ష్మీ కనకాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల కులగణ బ్రహ్మతే కీర్తిలక్ష్మీ సర్వాంగీ సౌమ్యలక్ష్మీ ప్రతిడగడిధడ సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రియం వర్ధస్యమాయుష్యమారోగ్యం శత సంవత్సరం దీర్ఘమాయు శ్రియత్కాందాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రియమేవావరుంధే శ్రీదేవాతే పునర్నివేత్య
క్షేమో వై రాష్ట్రస్య సేతోపాదః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయు పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి దీర్ఘసుమంగళీ భవ దీర్ఘ సౌభాగ్యవతీ భవ గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు సకలైశ్వర్యాభివృద్ధిరస్తు. ఇలా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ చేసిన కుంకుమను ధరించడం, ఈ నవసూత్రంతో కూడా తోరాన్ని దక్షిణహస్తము అంటే కుడి చేతి కట్టుకోవాలి. మరి మొన్నాడు పొద్దున వరకు ప్రాతకాలం వరకు ఉండాలి, ఒక రోజంతా ఉండాలన్నమాట. తర్వాత పూజ పూర్తయిన తర్వాత పూజ చేసే పంచామృత తీర్థాన్ని తీసుకోవాలండి. అకాలముచ్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీమన్నారాయణ సహిత శ్రీ వరలక్ష్మీదేవత పాదోదకం పావనం శుభం. తీర్థం కానీ ఆచమనం కానీ చేసేటువంటి శబ్దం లేకుండా తీసుకోవాలండి. తర్వాత వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మీరు పూజ అయితే ఏదైతే చేశారో ఆ పూజా ప్రసాదాన్ని తప్పనిసరిగా ఈ పూజ చేసిన శక్తి అంతా కూడా ఈ ఫలంలోనే ఉంటుంది కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. శ్రీ వరలక్ష్మీదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తర్వాత చాలామంది మిగతా పూజల్లో ఉద్వాసనం చెప్పేస్తారు. అలా కాకుండా లక్ష్మీదేవిని ఆవాహన చేసేటువంటి సమయంలో ఎప్పుడూ కూడా ఉద్వాసన చెప్పడం. ఉద్వాసన చెప్పడం అంటే లక్ష్మీదేవిని పంపించేయడం అన్నమాట అండి. కనుక మన ఇంట్లోనే ఆ వరలక్ష్మీదేవి ఉండాలనే ఉద్దేశంతో కేవలం అక్షతలో నీళ్ళ చుక్కలు విడిచిపెట్టి మన మంత్రం చెప్పాం అంతే. మరునాడు ప్రాతకాలం మంది కలసం తీసివేసి ఈ వస్త్రాన్ని మీరు ఉంచుకుని ఆ కొబ్బరికాయని మీ క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ లేదా కలస సమేతంగా మీ పూజా మందిరంలో ఉంచుకోవచ్చు. లేదా ఈ జాకెట్ ముక్కతోటి కొబ్బరికాయ కట్టి గుమ్మాన కట్టుకుంటే చాలా మంచిది. ఈ సువర్ణ ప్రతిమని మీరు ఈ వరలక్ష్మి వ్రతం రోజునే ధరించాలి. తర్వాత ఇవన్నీ కూడా తీసివేయాలి. అయితే మనం వ్రతం చేసేటువంటి చక్కగా ఇలా అలంకరణ చేసుకుని లోపల వస్త్రాన్ని పరచాలి. ఒక కొత్త తువ్వాలు వేసి దాని మీద బియ్యాన్ని పోసి 8 లక్ష్ముల్ని ఆవాహన చేయాలి. అక్కడ పెట్టుకుని శ్రీమన్నారాయణమూర్తిని కూడా ఆవాహన చేసి స్వామికి కుడివైపున అంటే లక్ష్మీదేవి స్వామి కుడి భాగంలో ఉంటుంది. ఆవిడ కుడి భాగంలో ఆవిడ ఆవాహన చేయాలి. అదే పార్వతీదేవి అయితే ఎడమ భాగంలో ఉంటుంది, వామ భాగంలో, ఈవిడ దక్షిణ భాగంలో ఉంటుంది అన్నమాట అండి. కనుక ఆ విధంగా ఆవాహన చేసుకుని ఈ విధంగా విధి విధానంగా ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించుకోవాలన్నమాట. మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఈ వ్రతం ఎలా చేయాలో మీరందరూ కూడా తరించడం కోసం telugu1.com వారు ఈ విధంగా ఈ మంత్రం ఎలా పలకాలి, ఎలా చదవాలి, చదివే మంత్రానికి ఏ పని ఎలా చేయాలి, అది ఆచమనం ఉంటే ఏ మంత్రం చదవాలి, మీరు రాకపోతే వరలక్ష్మీదేవి నమః అని 3 సార్లు అనుకుని కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి మీరు అందరికీ సునాయాసంగా అర్థం కావడం కోసమే పూర్తిగా వివరణతో కూడుకున్నటువంటి పూజా విధానాన్ని telugu1.com వారు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీకు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఈ నెలలో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున కూడా సాధ్యమైనంత వరకు కూడా టెలికాస్ట్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయలేకపోయినా వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా ఈ వ్రతాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఈ వ్రతాన్ని చూసి విని తెలుసుకుని సునాయాసంగా మీరు సామాన్లన్నీ దగ్గర పెట్టుకునండి. ఈ వ్రతాన్ని నేను చెప్పిన పద్ధతిలో ఈ విధంగా మీరు ఆచరించవచ్చు. మీరందరూ ఆచరించి మన భారతీయులే కాకుండా ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కానీ ఇతర దేశస్తులు కానీ ఎవరైనా సరే మన హిందూ మత యొక్క సాంప్రదాయం ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది అని మన పురాణాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. నిత్య సౌభాగ్యము, భార్యాభర్తల అన్యోన్యత కలగాలంటే ఇటువంటి వ్రతాలే చేయాలి, ఇటువంటి ప్రసాదాలే భుజించాలి, ఇటువంటి పుష్పాలనే ధరించాలి, ఇటువంటి మంత్రాలనే వినాలి. కనుక మన సాంప్రదాయంలో మన ఋషులందరూ కూడా ఏ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి, ఏ ప్రసాదం చేయాలి, ఏ పుష్పాన్ని వాడాలి, ఏ కలశాన్ని వాడాలి, ఏ పదార్థాలు వాడాలి, ఈ కాలంలో వచ్చేటువంటి క్రిమికీటకాది వ్యాధులను నశించడం కోసం ఆయా మాసాల్లో ఆయా పూజలు ఆయా వ్రతాలు ఏర్పాటు చేశారు. కనుక ఈ విధంగా ఈ పుష్పాలను వాడుతూ అమ్మవారి కుడుములు, ఈ పత్రాలు, ఈ పుష్పాలని కూడా మనం కూడా చేత్తో ముట్టుకుని పూజ చేయడం వల్ల క్రిమికీటకాది ఈ యొక్క బాధలన్నీ కూడా తొలగి వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం ఆధ్యాత్మిక చింతన ఒకవైపు, ఆరోగ్యం ఒకవైపు, 2 సమ్మేళనంతో మన ఋషులు ఏర్పాటు చేశారు. కాబట్టి స్త్రీలకి మంచి సౌభాగ్యం కలగాలని ఆశిస్తూ ఈ యొక్క వ్రతాన్ని telugu1.com వారు మీకు అందించడం జరిగిందండి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు.
సమస్త సన్మంగళాని సంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తమా విద్విషావహై ఓం శాంతి 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 సర్వం లక్ష్మీనారాయణ దేవత వరలక్ష్మీ దేవత చరణారవిందార్పణమస్తు హరి ఓం ఓం తత్సత్